అందరికీ నమస్కారం. ఏపీ లా సెట్ 2020 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ 2020 క్వశ్చన్ పేపర్‌లో పార్ట్ సి లీగల్ యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలుసు మనం టీఎస్ లా సెట్ 2020 5 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్ అండ్ ఏపీ లా సెట్ 2020 3 ఇయర్స్ క్వశ్చన్ పేపర్‌కి సంబంధించిన పార్ట్ సిని ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం ఆల్రెడీ. సో ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా చూడనట్లయితే చూడండి. వీడియోస్ అన్నీ కూడా షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే సమయం అనేది అందరికీ ఇంపార్టెంటే కాబట్టి. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ఆల్ దోస్ వీడియోస్ అండ్ కమ్ టు దిస్ వీడియో ఆర్ ఎల్స్ వాచ్ దిస్ వీడియో అండ్ దెన్ watch those videos. So without any delay, let us get started with 61st question. Article 21 of the Constitution includes any 4 options ఇచ్చారు: right to privacy, right to legal aid, right to speedy trial, all of the above. So the right answer is option 4, all the above. Okay, right to privacy, right to legal aid, right to speedy trial, ఈ మూడు కూడా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 62, ఫర్ ద యాక్ట్స్ ఆఫ్ ద అనిమల్స్ ఓనర్ ఇస్ లయబుల్, దిస్ కైండ్ ఆఫ్ లయబిలిటీ ఈజ్ నోన్ యాజ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ 2 ఉంది కదా, అక్కడ సైంటిస్ట్ రూల్ అని ఇచ్చారు. సో అది యాక్చువల్లీ సైంటిస్ట్ రూల్ కాదండి, సైంటర్ రూల్. ఓకే, SCIENTER. ఓకే, మీరు కరెక్ట్ చేసుకోండి, సైంటర్ రూల్ అనమాట. సో సైంటర్ రూల్ కాస్త సైంటిస్ట్ రూల్గా వాళ్ళు తప్పుగా ప్రింట్ చేయడం జరిగింది. సో సైంటర్ అంటే నాలెడ్జ్ ఆఫ్ రాంగ్ డూయింగ్ ఆర్ ఎల్స్ ఇంటెంట్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అనమాట. సో తెలిసి ఉండి కూడా చేయడాన్నే ఇంటెంట్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అంటాం. ఓకేనా, సో సైంటర్ రూల్ కిందకి వస్తుంది అనమాట. ఎప్పుడైతే జంతువులు చేసే హానికి యజమాని జవాబుదారి అవుతాడో, సో దాన్ని సైంటర్ రూల్ అంటాము. సో రిమెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ డాష్ ట్రీటీ ఇన్ ద ఇయర్ 1979. సో 1979లో ఐక్యరాజ్య సర్వసభ్య సమావేశంలో దత్తత చేసుకొనుటకు ఒప్పందం కుదిరింది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ CEDAW. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. సో కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. సో దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CEDAW అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64, క్రైమ్స్ త్రో ఈమెయిల్స్ ఆర్ లాంచింగ్ ఆఫ్ malicious programs, extortion, defamation, all the above. So the right answer is option 4, all of the above. సో ద్వేషము గల కార్యక్రమాలు ప్రారంభించుట, బలవంతంగా తీసుకొనుట, పరువు నష్టం, ఈ 3 కూడా మనకు క్రైమ్స్ త్రో ఈమెయిల్స్ కిందకి వస్తాయి. సో సైబర్ క్రైమ్స్ కిందకి కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 65, LOC బిట్వీన్ 2 కంట్రీస్. ఓకే, మీన్స్. సో LOC ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. సో లైన్ ఆఫ్ కంట్రోల్ అండి. సో ఇది ఇండియా అండ్ పాకిస్తాన్కి బార్డర్ అనమాట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది కదా, సో అక్కడ ఉంటుంది లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది. సో ఇది డిఫాక్టో బార్డర్ అనమాట, అంటే అఫీషియల్గా గుర్తించినప్పటికీ ఆ బార్డర్ అయితే కొనసాగుతుంది అనమాట. సో డిఫాక్టో బార్డర్ అని అయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ మీన్స్. సో ఆప్షన్ 3, టిల్ ద డెత్ ఆఫ్ ద పర్సన్. యావజ్జీవ కారాగార శిక్ష అనగా వ్యక్తి మరణించేంత వరకు విధించే శిక్ష. క్వశ్చన్ నెంబర్ 67, సుప్రీంకోర్టు హెల్డ్ దట్ ట్రిపుల్ తలాక్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 బై డాష్ మెజారిటీ ఆఫ్ జడ్జెస్. ఓకే, ఆప్షన్ 3, 3:2. సో సుప్రీంకోర్టు త్రిబుల్ తలాక్ కేసులో అది రాజ్యాంగ విరుద్ధంగా మరియు ఆర్టికల్ 14 అతిక్రమించినదని డాష్ మెజారిటీ న్యాయమూర్తులు అన్నారంటే 3:4. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 68, శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ కేస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. ఆప్షన్ 2, ఓలియం గ్యాస్ లీకేజ్ కేస్. శ్రీరామ్ ఫుడ్స్ అండ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ కేసు మరో పేరే ఓలియం గ్యాస్ లీకేజ్ కేస్ అండి. క్వశ్చన్ నెంబర్ 69, ఏ పోలీస్ ఆఫీసర్ డిప్రైవ్స్ ద లిబర్టీ ఆఫ్ ఎ పర్సన్ విత్ అన్ అథారిటీ అమౌంట్స్ టు. సో అరెస్టు, ఇల్లీగల్ డిటెన్షను, వ్రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు, నన్. సో ఆప్షన్ 1 అరెస్టు, ఎందుకంటే
పోలీసు అధికారి తన యొక్క అధికారాన్ని ఉపయోగించి చేశాడు. సో, సాధారణంగా అరెస్ట్ అనేది మనం ఒక క్రిమినల్ చార్జ్‌కి రెస్పాన్స్‌గా చేస్తామనమాట. సో, ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆహ్, అఫీషియల్‌గా అంటే అథారిటీతోని చేశాడు కాబట్టి అది అరెస్ట్ కిందకొస్తుంది. సో, అన్‌అఫీషియల్‌గా చేసినట్లయితే మనకది ఇల్లీగల్ డిటెన్షన్ లేదా వ్రాంగ్‌ఫుల్ కన్‌ఫైన్‌మెంట్ కిందకైతే వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 70 హూ ఈస్ ద 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ 3 శరద్ అరవింద్ బోబ్డే. ఓకే. శరద్ అరవింద్ బోబ్డే 47th. క్వెషన్ నంబర్ 71 ఇన్ విచ్ జైల్ నిర్భయ కల్ప్రిట్స్ వర్ హ్యాంగ్డ్? సో, ఆప్షన్ 1 తిహార్ జైల్ అనమాట. సో, ఇది మనకి న్యూఢిల్లీలో ఉంది. ఓకే. ఇన్ విచ్ జైల్ అంటే నిర్భయ నిందితులను ఏ జైలులో ఉరితీశారు? తిహార్ జైల్ అనమాట. సో, 4 పర్సన్‌ని సైమల్టేనియస్‌గా ఒకేసారి ఉరితీయడం మన భారతదేశంలో తొలిసారండి అది. ఓకేనా? తిహార్ జైల్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 72 ఆఫర్, యాక్సెప్టెన్స్ అండ్ కన్సిడరేషన్ ఆర్ ఎసెన్షియల్స్ ఆఫ్. ప్రతిపాద, ఆమోదము మరియు ప్రతిఫలం దేని ముఖ్యాంశాలంటే కాంట్రాక్ట్ అనమాట. సో, కాంట్రాక్ట్‌లో ఖచ్చితంగా ఆఫర్ అనేది ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఒక పెన్ అమ్మాలనుకుంటే సో, ఆఫర్ చేయాలనమాట ఫస్టు. రూ. 5కి పెన్ అమ్ముతానని చెప్పేసి. సో, వై అనే వ్యక్తి దాన్ని కొంటానని యాక్సెప్టెన్స్ చేయాలి. సో, ఆ రూ. 5 ఏదైతే ఉందో దాన్ని కన్సిడరేషన్ అంటాము. సో, ఆ 3 ఉంటాయి కాంట్రాక్ట్‌లో ఎసెన్షియల్ ఫ్యూచర్స్ అనమాట అవి. సో, దాంతో పాటు మనకు ఇంకా చాలా ఉంటాయి. సర్టెనిటీ ఆహ్, ఆ విధంగా చాలా ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 73 సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ ద ఇయర్. లైంగిక వేధింపుల చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? ఆప్షన్ 1 2013. ఓకే. సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ యాక్ట్ ఎట్ వర్క్ ప్లేస్ అనమాట. సో, యాక్ట్ పూర్తిగా యాక్ట్ పేరేంటంటే ద సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ యాక్ట్ వర్క్ ప్లేస్, వుమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013. ఓకే. యాక్ట్ ఇయర్ అయితే గుర్తుంచుకోండి. క్వెషన్ నంబర్ 74 వెన్ అన్ యాక్ట్ ఈస్ కమిటెడ్ బై మోర్ దెన్ 1 పర్సన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఈస్. సో, ఆప్షన్ 2 జాయింట్ లయబిలిటీ. ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు న్యాయ విరుద్ధమైన పని చేసినప్పుడు అది ఏ సిద్ధాంతం కిందికి పరిగణించబడును? ఆప్షన్ 2 సమిష్టి బాధ్యత. క్వెషన్ నంబర్ 75 అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 డీల్స్ విత్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఓకే. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. దెన్ క్వెషన్ నంబర్ 76 అన్ ఎంప్లాయీ ఇంక్లూడ్స్ ఆప్షన్ ఏ పర్సన్ అపాయింటెడ్ బై ఎంప్లాయర్ టు డూ సమ్ స్కిల్డ్ వర్క్, ఏ పర్సన్ అపాయింటెడ్ బై ద ఎంప్లాయర్ టు డూ మేనేజీరియల్ వర్క్, ఏ పర్సన్ అపాయింటెడ్ బై ద ఎంప్లాయర్ టు డూ క్లరికల్ వర్క్, ఏ పర్సన్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. సో, ఆప్షన్స్ చూస్తే 1, 2, 4 2, 3, 4 1, 2, 3 ఆర్ 1, 2, 3, 4. సో, ఆప్షన్ 4 1, 2, 3, 4 అంటే ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అండి. ఓకే. ఎంప్లాయీస్ ఇంక్లూడ్స్ దీస్ 4 అనమాట. ఉద్యోగి అనగా ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 77 విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఓకే. డీపీఎస్పీ ఏ షెడ్యూల్ అంటే మనం పార్ట్ ఓకే. సారీ నాట్ షెడ్యూల్ ఇక్కడ పార్ట్ అడిగారు. సో, పార్ట్ 4. ఓకే. పార్ట్ 4లో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్యామేజెస్ మీన్స్. డ్యామేజెస్ అనగా ఆప్షన్ 3 మానిటరీ రిలీఫ్ అండి. సో, డ్యామేజెస్ అంటే మానిటరీ రిలీఫ్. సో, ధన రూపంలో సహాయం చేస్తారనమాట. సో, ఎప్పుడైతే కోర్ట్‌లో కేస్ గెలుస్తారో సో, వానికి నష్టపరిహారాన్ని చెల్లిస్తారు కదా! సో, డ్యామేజెస్ చెల్లించడం అనమాట. దెన్ క్వెషన్ నంబర్ 79 హౌ మెనీ జడ్జెస్ డిసైడెడ్ ఇందిరా సౌహానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్? సో, ఎంతమంది న్యాయమూర్తులచే ఇందిరా సావ్నే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నిర్ణయింపబడినది? ఆప్షన్ 2 9. క్వెషన్ నంబర్ 80 వాట్ డు యూ మీన్ బై బెంచ్ అండ్ బార్? సో, ఆప్షన్ 1 బెంచ్ అనగా న్యాయాధీశులు మరియు బార్ అనగా న్యాయవాదులు. సో, బెంచ్ మీన్స్ కోర్ట్ అండ్ బార్ మీన్స్ అడ్వకేట్స్ అండి. ఓకే. బెంచ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో, బార్ అంటే అడ్వకేట్స్. సో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎవరు ఎన్రోల్ అవుతారంటే అడ్వకేట్స్‌గా అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవుతారు. సో, సింప్లీ యూ కెన్ రిమెంబర్ దట్. క్వెషన్ నంబర్ 81 వెన్ వాస్ ద ఫస్ట్ అమెండ్మెంట్ మేడ్ టు ద కాన్స్టిట్యూషన్? 1951. ఓకే. క్వెషన్ నంబర్ 82 ఏ పర్సన్ ఈస్ కాల్డ్ ఆన్ యాస్
కాల్డ్ కాల్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్ వెన్ ఒక వ్యక్తి అభియోగానికి గురైన వాడు ఎప్పుడవుతాడు అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫ్రమ్ ఫైలింగ్ ఎ క్రిమినల్ కేస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ట్రయల్. ఓకే, క్రిమినల్ కేసు పెట్టినప్పటి నుంచి ప్రొసీడింగ్ ముగిసేంత వరకు కూడా ఆ వ్యక్తి అక్యూజ్డ్‌గానే ఉంటాడనమాట. సో, క్వెషన్ నంబర్ 83 బై ద చార్టర్ ఆఫ్ 1726 డాష్ కోర్ట్ వాస్ కాన్స్టిట్యూటెడ్. సో, ఆప్షన్ 2 మేయర్. 1726 రాజశాసనం ద్వారా డాష్ కోర్ట్ ఏర్పాటు చేయబడింది. మేయర్ కోర్ట్ అండి. సో, ఇది మద్రాసు, కలకత్తా, బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఈస్ట్ ఇండియా కంపెనీస్ యొక్క హైయెస్ట్ కోర్టే మేయర్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు అప్పట్లో. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 84 ఏ సప్లిమెంట్ మోడ్ ఫర్ కోర్టు టు సాల్వ్ ఏ డిస్ప్యూట్. కోర్టుకు అనుబంధంగా పనిచేయు ప్రక్రియ ద్వారా పరిష్కరించు వివాదము డాష్ అంటారని ఇచ్చారు. సో, లోక్ అదాలత, ఆర్బిట్రేషన్, ట్రిబ్యునల్. ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ద అబోవ్. సో, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్, ట్రిబ్యునల్. లోక్ అదాలత్ మధ్యవర్తిత్వము, ట్రిబ్యునల్ కూడా మనకు కోర్టుకి అనుబంధంగా పనిచేయు ప్రక్రియ ద్వారా పరిష్కరించు వివాదము అంటే కోర్టులోనే కాకుండా మనం కోర్టు బయట కూడా మన యొక్క వాదనలు వినిపించుకొని మన యొక్క కేస్‌ని అయితే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో, లోక్ అదాలత్ కావచ్చు, ఆర్బిట్రేషన్ కావచ్చు, ట్రైబ్యునల్ కావచ్చు. సో, మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్స్ అయితే ఉంటాయి. సో, దాంట్లోకే లోక్ అదాలత్ కూడా వస్తుందనమాట. సో, లోక్ అదాలత్ అనేది మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కింద తీసుకురావడం జరిగిందండి. క్వెషన్ నంబర్ 85 ఫౌనా మీన్స్ ఆల్ ద అనిమల్ లైఫ్ అండి. సో, ఫౌనా అంటే ఆల్ ద అనిమల్ లైఫ్. సో, ఒక ప్రదేశంలో ఉన్న పర్టిక్యులర్ అనిమల్ లైఫ్ లేదా ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఉన్న అనిమల్స్‌ని మనం ఫౌనా అంటాము. ఆల్ ద ప్లాంట్ లైఫ్ అంటేనేమో ఫ్లోరా అంటాము. ఓకే, ఫ్లోరా. సో, మనము ఆల్ ద హ్యూమన్ లైఫ్ అంటే మనం దానికి పర్టిక్యులర్‌గా ఎటువంటి వర్డ్ అయితే నేను చూడలేదు. కానీ మనం హ్యూమన్ బీయింగ్‌నే మనం హోమియో సేపియన్ అని అయితే సైంటిఫిక్‌గా పిలుస్తాం. ఓకే, హోమియో సేపియన్స్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 86 సోషల్ సెక్యూరిటీ ఇంక్లూడ్స్. సామాజిక బాధ్యత అనగా సెక్యూరిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ హెల్త్, సెక్యూరిటీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, సెక్యూరిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆల్ ఆఫ్ ద అబోవ్. సో, ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 87 వేర్ ఈస్ బీసీఐ లొకేటెడ్. ఆప్షన్ 3 ఢిల్లీ. ఓకే, న్యూ ఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. మెన్స్ రియా ఇండికేట్స్ గిల్టీ మైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఓకే, మెన్స్ రియా అనగా ఒక వ్యక్తి దోష బుద్ధిని సూచిస్తుంది. క్వెషన్ నెంబర్ 89 ట్రేడ్ యూనియన్ రిలేట్స్ టు లేబర్ అండి. సో, లేబర్ సింప్లీ గుర్తుంచుకోవచ్చు. క్రైము, గవర్నమెంట్ నన్ అని ఇచ్చారు. సో, ఆప్షన్ 1 లేబర్. క్వెషన్ నెంబర్ 90 అసాల్ట్ ఈజ్ ఎ క్రైమ్ ఆర్ నాట్. అసాల్ట్ అనున్నది నేరమా లేదా సివిల్ తప్పిదమా అని అడుగుతున్నారు. సో, అది క్రైము ప్లస్ టోటు. సో, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో, that was all in this video, friends. In the next video, we will be discussing remaining 30 questions and then we will be dealing with some other new topics and new videos about especially about part 3, that is legal aptitude for study of law. So, thank you, friends. Have a nice day.